హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్త నోట్లలోనే అడిగినంత కట్నం కావాలని వరుడు కుటుంబం డిమాండ్ చేసింది. అందుకు కాస్త సమయం పడుతుందని వధువు తల్లిదండ్రులు చెప్పడంతో వారు ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తనకెంతో సహాయపడిందని, లేకపోతే డబ్బు కోసం ఆశపడే వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడాల్సి వచ్చేదని ఆ యువతి సంతోషం వ్యక్తం చేసింది. కట్నం అందరూ ఇచ్చేదే. ఇది కొన్ని తరాలుగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వచ్చే వరకు మీరు కట్న కానుకలు ఇవ్వకుండా ఎందుకు ఆగారు? మాకు రావాల్సింది ఇవ్వకుండా కావాలని ఇంతకాలం ఆగారు అని వరుడు కుటుంబీకులు వధువు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు తమకు ఇద్దరు కూతుర్లని బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తము వారికే చెందుతుందని చెప్తున్నా వరుడి కుటుంబీకులు ఒప్పుకోలేదు. కారు, సామాగ్రి కొనే వరకు పెళ్లి వాయిదా వేయాలంటూ వరుడి కుటుంబీకులు పట్టుబట్టారు. దీనికి వధువు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వరుడు కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇది ఢిల్లీకి చెందిన ఓ కవిత అనే యువతి లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. ఆమెకు 8 నెలల క్రితం బహుళజాతి సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న విక్కీతో పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్ 9న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే కొన్ని నెలలుగా వరుడి కుటుంబీకుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వధువు తరపు వారు పెళ్లి రద్దు చేసుకోవాలనుకున్నారు. కానీ ఎలాగో అర్థం కాలేదు. వరుడు కుటుంబీకులు కట్నం కోసం ఆశపడుతున్నట్లు అర్థమైంది. పెద్ద నోట్ల రద్దుతో కారు, సామాగ్రి కొని ఇచ్చేందుకు కాస్త సమయం కావాలని వరుడి తల్లిదండ్రులు కోరగా వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో పెళ్లి రద్దే. డబ్బు కోసం పెళ్లినే రద్దు చేసుకున్న వ్యక్తి తనకు భర్తగా రాకపోవడమే మంచిదైందని, ప్రధాని మోడీ నిర్ణయంతో తనకు పరోక్షంగా మంచే జరిగిందని, ఇందుకు మోడీకి ధన్యవాదాలు చెప్తున్నానని కవిత తెలిపింది. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.